జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం నుండి మార్చి చదువుకుందాం. వారిలో నుండి మూలరాయి పుట్టును, మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును. బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. నేను యూదా వారిని బలశాలురుగా చేసేదను. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. నేను వారి ఎడల జాలి పడదును. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు నేను వారిని విస్తరించినట్లు వారు విస్తరించుదురు. ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి అషూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి, లెబానోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చెదను. చివరి వచనం. నేను వారిని యెహోవాయందు బలశాలురుగా చేయుదును. ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు అని. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన మా తండ్రి, మీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. మీ వాక్య ధ్యానం మాకు దీవించు. మీ వాక్యంతో ప్రార్థనాపూర్వంగా వేచి ఉండి ఇందు మా కొరకైన సంగతులు, అంతేకాదు మీ ప్రజలైన ఇశ్రాయేలు కొరకైన మీ ప్రణాళికలు, వారికి సంబంధించి మీరు చేయబోనటువంటి కార్యములు, ఇవన్నీ మాకు కూడా ఎంతో వర్తించే విషయాలు. మేము చక్కగా అర్థం చేసుకోవడానికి మాకు పరిశుద్ధాత్మిక అభిషేకం దయచేయండి. మా గ్రహింపును మీరు తెరువు. మా బలహీనతల్లో మీ పునరుత్థాన శక్తి మేము కోరుతూ, ఈ వాక్య పరిచర్య కొరకై మీ అభిషేకం కోరుచు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పదవ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం ఇప్పటికే తలంచి మనం ముగించాము. పోయిన వారము ఇప్పుడు 4వ వచనం నుండి మనం చదివాం. 4వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ మాటలన్నిటిని బట్టి సంగ్రహంగా
ఒక మాట మనం చెప్పుకోదగను అనుకుంటున్నాను. పోయిన 3 వచనాలలో దేవుని ప్రజలైనటువంటి వారు వారి జీవితంలో ఎలాగా మోసగించబడి, మరలు కొల్పబడి, కాని దారులు వారు పట్టి, వారు తమ జీవితంలో దేవునికి విరోధంగా పాపం చేశారో, అలాగే అట్టి స్థితికి వారిని ప్రేరేపించిన ప్రవక్తలు, సోదెగాండ్రు ఇలాంటి వారి ద్వారా వారు మోసగించబడిన వారై, ఎలాగ వారి జీవితాలలో నష్టపడ్డారు అనే విషయాన్ని గూర్చి మనము 3 వచనాల్లో చెప్పుకున్న సంగతుల్లో అది ఒక ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇప్పుడు 4వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగం అలాంటి స్థితి నుంచి వారు స్వస్థత నొంది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మెస్సియా రెండవ రాకడలో వారు ఎలాగా బాగు చేయబడబోతున్నారు అనే విషయం ఈ క్రింద భాగం అంతటిలో మనం చూస్తాం. అందుకనే 147వ కీర్తనలో మనం ఒక వచనం జ్ఞాపం చేసుకోవడం చాలా మంచిది. ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చే ఈ మాట పలికాడు ప్రభువైన దేవుడు తన దాసుల ద్వారా. 147వ కీర్తనల గ్రంథం 2వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరని ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయాలన్నీ కట్టువాడు. ఈ సందర్భము ఇశ్రాయేలు జనాంగం యొక్క తిరిగి సమకూర్చబడి వారు బాగు చేయబడే ఆ సందర్భాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటి వాక్యాలు ఇంకా కొన్ని తర్వాత మీరు చూడండి. అయితే నేను మరొక వచనం జ్ఞాపం చేస్తున్నాను. మనకందరికీ బాగా పరిచయమైన వచనం అది. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనంలో రండి. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం చాలాసార్లు స్వస్థత కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట చేపట్టి ప్రార్థన చేస్తూ ఉంటాము కూడా. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను అని. కనుక వారు మోసగించబడి, వారు తమ దేవునికి ఎడమై దూరమై, వారు తమ జీవితంలో వారు పొందిన గాయములు, దెబ్బలు, వారి బాధ వీటంతటిని గూర్చి మనం పై 3 వచనాల్లో కొంత చూచాము. కానీ ఆయా సందర్భాల్లో విషయాన్ని గూర్చి మనం వర్తమానాలు వినుంటాం. అయితే అలాంటి ప్రజలు మెస్సియా ప్రభువైన యేసుక్రీస్తు వారికి రెండవ రాకడలో వారికైన గాయం కట్టబడి, వారు బాగు చేయబడి, చెదిరిన వారి గుండెలు స్వస్థత నొంది, వారికైన వ్యాధి నుంచి వారు విడుదల పొంది, మరలా దేవుడు వారికి స్వస్థతను, ఆరోగ్యమును రప్పించడం అనే విషయం ఈ 10వ అధ్యాయము 4వ వచనం నుండి మనము చూస్తాం. 4వ వచనం నుండి అదే మనము
చదివినాము. ఇందాక మార్చి మార్చి చదువుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ 4వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ ప్రాముఖ్యమైన అంశము అనేది మనం గుర్తుంచుకొని, అక్కడి నుంచి ఆ వచ్చే మెస్సియా ఎవరు అనే విషయాన్ని గురించి మనము 4వ వచనంలో 3 తలంపులను మనం చూడగలం. రండి, వారిలో నుండి మూల రాయి పుట్టును, మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును, బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. బాధించువాడు అనేది ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలును బాధించడం కాదు. అయితే ఎవరిని బాధిస్తాడనే విషయం పై 3 వచనాల్లో కూడా మనం చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి బాధించువాడు అని మనం చూస్తాం, మెస్సియా. అయితే ఆ మెస్సియా ఎలాగున్నాడు ఇక్కడ? మొదటి తలంపు, వారిలో నుండి మూలరాయి పుట్టును అనే మాట చూస్తాం. మూలరాయి. ప్రభువైన దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడేటప్పుడు యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో ఈ విషయాన్ని గూర్చి చెప్పాడు. 15, 16 వచనాలు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15, 16 వచనాలు. లేక 15 వదిలేసేద్దాం. 16కు మనం వద్దాం. ప్రభువుకు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సీయోన్‌లో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు అని. కనుక ప్రవక్త అయిన యెషయా సియోన్‌లో ప్రభువైన దేవుడు వేసిన మూలరాతిని గూర్చి మాట్లాడారు. ఆ రాతిని గూర్చి ఇంకా పలు మాటలు మనం చూస్తాం ఇక్కడ. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో శరీరధారిగా జన్మించిన సందర్భం మాత్రమే కాదు. ఇది విశేషంగా ఆయన ప్రభువైన క్రీస్తు రెండవ రాకడలో ఆ సీయోను, ఇశ్రాయేలుకు సంబంధించి ప్రవక్త అయిన యెషయా ద్వారా సెలవిస్తున్న మాటలుగా మనము చూస్తాం. ఇదే విషయం పేతురు అపొస్తలుడు కూడా తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వాడడము మనము చూస్తాం. 1 పేతురు 2వ అధ్యాయము 2 దయచేసి 2వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 6వ వచనం నుండి చదువుతున్నాను. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. లేఖనమందు వ్రాయబడి ఉన్నది ఈ మాట. ఏ లేఖనము? యెషయా 28వ అధ్యాయం 16వ వచనంలోనే. అయితే పేతురు రాసిన మాటలు బట్టి మనం చూసినా ఇక్కడ ఇది ఇంకా నెరవేర్చబడలేదు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. సియోన్‌లో స్థాపించుచున్నాను. నేనింకా లేదు, స్థాపించుచున్నాను. అలాగే రాజును గూర్చి మాట్లాడేటప్పుడు కీర్తన 2వ అధ్యాయంలోనూ వాడతాడు. కాబట్టి ఇది సంథింగ్ లైక్ ఫ్యూచర్ టెన్స్ విచ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ప్రభువైన దేవుడు నెరవేర్చబోనటువంటిదిగా ఇది కనపడుతూ ఉంది అని. అంటే స్థాపించుచున్నాను అన్నప్పుడు స్థాపించుదును అనలే. స్థాపించుచున్నానంటే అవును, నేను ఆ పని మీదనే ఉన్నాను అని కూడా అనడం నిజమే. కాబట్టి ఇప్పుడు కార్నర్ స్టోన్ పేతురు అపొస్తలుడు కూడా వాడతాడు. అయితే ఆయన ఈ విషయాన్ని వాడేటప్పుడు లేఖనంలో సియోను, ఇశ్రాయేలు గురించి మాత్రమే కాకుండా
ప్రస్తుతం మనకును అన్వయింప చేయడం మనం చూస్తాం. తర్వాత వచనం, ఏడవ వచనం, 1 పేతురు 2:7. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుదరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. ఇక్కడ 2 గుంపులను మనం చూస్తాం. ఎవరా 2 గుంపులు? ఒకటి, ముందు వాళ్ళని గురించి చెప్పుకుందాం. విశ్వసించని వారు. 7వ వచనములో మనం చూస్తాం. విశ్వసించని వారు. ఎవరండి విశ్వసించని వారు? ఆ? ఇశ్రాయేలీలు. పౌలప్పస్తులు రోమీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో వారైతే అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. స్వాభావికమైన ఒలీవ చెట్టును గూర్చిన ఆ సందర్భంలో మాట్లాడుతూ ఇశ్రాయేలు జనాంగమును గూర్చి ఆయన చెప్పిన మాట ఇదే. 11వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 20వ వచనం. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. కాబట్టి వారు విశ్వసించలేదు. పేతురు వారిని గూర్చి వ్రాస్తూ విశ్వసించని వారికైతే, అంటే వారు కాదని నిరాకరించారు, ఆ మూలరాతిని తృణీకరించారు, విసర్జించారు. కాబట్టి అది అడ్డురాయి అడ్డుబండి అయింది వారికి. అయితే ఇప్పుడు మరొకరు గురించి రాశాడు, మరొక గుంపు. ఎవరది? విశ్వసించుచున్న మీకు అని. విశ్వసించుచున్న మీకు అన్నప్పుడు ఎవరు వారు అనే విషయానికి మనం వస్తే గనక 1 పేతురు 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లోన ఉంది ఆ మాట. మావలే అమూల్యమైన విశ్వాసము ఎన్నో వచనం అండి? పేతురు రాసిన కనపడలేదా మీకు ఇంకా? 2వ పేతురు 1వ అధ్యాయం. 2వ పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయండి. కాబట్టి పేతురు విశ్వసించినవాడు, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించినవాడు. కాబట్టి అమూల్యమైన విశ్వాసం కలిగినవాడు. అలాగా తనకు వలనే ఈ నూతన నిబంధన కాలంలో మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి నేను రాస్తున్నాను ఈ పత్రిక. కనుక 1వ పేతురు 2వ పేతురు పత్రికలు మనం చూస్తాం. కాదనం, ఈ పత్రికలో ఇశ్రాయేలు జనాంగానికి వచ్చిన ప్రస్తావన ఉంది. అంతకంటే మించి విశేషంగా ఈ కృపాయుగములో రక్షించబడిన దేవుని ఇశ్రాయేలు ఆయన సంఘాన్ని గూర్చి మనకు విస్తారంగా వ్రాయబడి ఉంది అని. కనుక ఇప్పుడు మనం 1వ పేతురు 2వ అధ్యాయంలో 7వ వచనంలో విశ్వసింపని వారు ఇశ్రాయేలీయులు ఈ రోజుకు, అయితే విశ్వసించిన వారు అన్యుల్లో నుంచి క్రీస్తు యేసునందలి విశ్వాసానికి విధేయులైన వారు పౌలప్పస్తులు రోమాలో ఉన్న వారికి వ్రాస్తూ 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలలో ఆ భాగంలో 4వ వచనంలో విశ్వాసమునకు విధేయులైన వారు అని రాస్తాడు. రోమీలు అన్యులు, అలాంటి వారికి ఆయన వ్రాస్తూ అన్నాడు విశ్వాసమునకు విధేయులైన వారు అని. ఈరోజు అలాంటి వారమైన మనకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు మూలరాయి అయినాడు. సరే, ఇప్పుడు ఆ మూలరాతిని గూర్చి, సంఘానికి మూలరాతిని గూర్చి ఇంతకుముందు మనం ఒకవేళ ప్రత్యేకంగా ఒకసారి 2 సార్లు వర్తమానాలు కూడా విని ఉన్నాము.
ఆ సందర్భంలో 5 తలంపులు నేను మీకు జ్ఞాపం చేసినట్టు నాకు బాగానే గుర్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం జకర్యా గ్రంథం 10వ అధ్యాయానికి మనం వస్తే, మొదటి తలంపు మెస్సియా ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఇశ్రాయేలు జనాంగము కొరకై వారిలో నుంచి ఆయన మూలరాయిగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ రోజున వారందరూ ఆయన్ను విశ్వసించుదురు. ఎప్పుడైతే వారు విశ్వాసం ఉంచుతారో ఆ రోజున పడిపోయిన దావీదు గుడారం కట్టబడుతుంది. ఆ రోజున ఇశ్రాయేలు కుటుంబం తిరిగి కట్టబడుతుంది. వారి యెరూషలేం తిరిగి కట్టబడుతుంది అని. ఇశ్రాయేలు జనాంగం ఆ దినమున వారు బాగుపడుదురు. వారు స్వస్థత నొందుదురు. కాబట్టి అంతవరకే మూలరాతిని గూర్చి మనం ఇంకా ప్రస్తుతం మనకు అన్వయించుకొని ఇంకా విస్తారంగా మనం ఇప్పుడు మాట్లాడుకోము. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం తర్వాత మరొక మాటకు మనం వెళితే 4వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు మెస్సియా తిరిగి వచ్చేటప్పుడు వారిలో నుండి మూలరాయి పుట్టును. ఆ తలంపు అయిపోయింది. మేకును అనే మాటను మనము చూస్తాము. మేకు అనే మాట. ఇది కూడా ఈ మరి జకర్యా ప్రవక్త, క్షమించండి, యెషయా ప్రవక్త తన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఈ విషయాన్ని గూర్చి చాలా చక్కగానే మన కొరకై వ్రాసి ఉంచాడు. 22వ అధ్యాయము నేను 15వ వచనం నుండి 25వ వచనం వరకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ భాగమంతా మీరు గుర్తుంచుకొని తర్వాత చదవాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడైతే నేనే చదువుతాను ఆ భాగమంతా కూడా. 22వ అధ్యాయము 15వ వచనం నుండి. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా వినండి, మీరు జాగ్రత్తగా చూడండి కూడా. గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, ఇక్కడ నీకేం పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా? ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు. శిలలో తనకు నివాసం తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడొకని విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును. నీ యజమాని ఇంటి వారికి అవమానం తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించిన నా మాట బాగా గమనించండి. నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను తోసివేయును. ఇప్పుడు ఇంకా ప్రాముఖ్యమైన భాగానికి వచ్చాం. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయను తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి అధికారమును అతనికి ఇచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులను తండ్రి అగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడను మోయజాలడు, అతడు మోయగా ఎవడను తేజాలడు. దిట్టమైన చోటు వచ్చింది చూచారా పదం, మేకు కొట్టినట్లు నేను అతని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. గిన్నెల వంటి పాత్రలను, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లందరినీ అతని మీద వ్రేలాడించెదరు. సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడవేయబడి తెగవేయబడి పడును. దాని మీదనున్న భారము నాశనమగును. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి భాగం అంతటిని.
ఈ భాగమంతా 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఒకరిని గూర్చి వ్రాశాడు. తర్వాత 20వ వచనం నుండి 24వ వచనం వరకు ఇంకొకరిని గూర్చి మాట్లాడాడు. అయితే మళ్ళీ 25వ వచనం వచ్చేటప్పటికి ఆ మొదటి వాడిని గూర్చి మాట్లాడాడు. ఆ మొదటి వాడిని గూర్చి మాట్లాడాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకో. ఇప్పుడు మొదటి వాడెవడు? షెబ్నా అనేవాడు. 15వ వచనంలో మనం చూస్తాం. వీడెవడు? గృహ నిర్వాహకుడు అని మనం చూస్తాం. ఆ గృహ నిర్వాహకుడు తన తప్పిదాన్ని బట్టి ప్రభువైన దేవుడు వారిని విసిరివేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు రెండవ వ్యక్తికి మనం ముఖ్యంగా రావాలి. సరే, ఇప్పుడు 25వ వచనం మొదటి వాడిని గూర్చి అని చెప్పాను కదా! వాస్తవానికి 25వ వచనంలో ఈ షెబ్నాను దిట్టమైన చోట స్థిరపరచబడిన మేకుగా ఉంచాడు. అయితే ఆ మేకుని ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆయన? ఊడదీసి తెగవేయబడి తర్వాత దాన్ని భారము అంత పూర్తిగా తొలగించి దాన్ని నాశనం చేయబోతున్నాడు. ఆ విషయాన్ని గూర్చి 15వ వచనం నుంచి 19వ వచనం వరకు చూస్తాం. కాబట్టి 25వ వచనం అనేది యేసయ్యను గూర్చి కాదు, పొరపడొద్దు. అది షెబ్నాను గూర్చి. వాణ్ణి దేవుడు ఆ స్థానంలో ఉంచాడు. ఆ గోడకు దిట్టమైన మేకులాగా బెగ్గొట్టాడు. దాని మీద ఇశ్రాయేలు జనాంగాన్ని, పెద్దలందరినీ వేలాడి వేయించాడు. అయితే గృహ నిర్వాహకుడు సరైన వాడు కాదు. సరే, వాడిని గూర్చి ఇంక నేను ఎక్కువ చెప్పుకోవడం లేదు. కానీ మనం జకర్యా 10వ అధ్యాయం 4వ వచనంకి వచ్చినప్పుడు రానయ్యున్న మెస్సియా ఆయన ఎవరు అనే విషయానికి మనం వస్తే ఇప్పుడు 23వ వచనంలో అదే దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచెదను. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మెస్సీగా వచ్చేటప్పుడు విశేషంగా అది ఇశ్రాయేలుకు సంబంధించి అనేది కూడా మీరు తేటగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకు? 23వ వచనంలో అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహం. ఎవరికి అతడు మాన్యత గల సింహాసనం? తన పితరులు. కాబట్టి మెస్సియా పితరులు ఎవరు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు. ఆ జనాంగం క్రీస్తు వారిలో పుట్టాడు. పితరులు ఆయన వారు. వాగ్దానములు వారివే. రోమా 9వ అధ్యాయంలో చూస్తాము మాటల గూర్చి. అందుకని ఇక్కడ రెండవ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చినప్పుడు ఇశ్రాయేలు జనాంగం కొరకై గోడను బెగ్గొట్టబడిన గట్టి మేకులాగా దేవుడు ఆయనను వారి కొరకై చేయబోతూ ఉన్నాడు. ఒకవేళ మీకు గనక గుర్తుంటే, నేను ఈ సందర్భం పోయిన సంవత్సరాలన్నింటిలో కనీసం 5-6 సార్లు ఈ భాగం మీదనే కేవలం వర్తమానం అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఇన్ని జ్ఞాపకం చేయకుండా ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. ఆమె లేదు, ఇప్పుడు వెళ్ళిపోయింది. సంతపేటలో రాయి గారి ఇంటి ఆ అవతల లైన్లో ఆమె పేరు మర్చిపోయినా. టీచర్, రిటైర్డ్ టీచర్ ఎవరు? విక్టోరియమ్మ, రైట్. విక్టోరియమ్మ గారి ఇంట్లో హౌస్ డెడికేషన్లో ఈ మాట మాట్లాడి ఇదే తీసుకొని ఈ సందర్భం వాక్య ఉపదేశం చేశాను. ఆమె పేరు మర్చిపోయినాను కానీ చెప్పిన వర్తమానం మాత్రం మర్చిపోలే. కనుక అలాంటి సందర్భాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ మందిరంలో కూడా ఈ విషయాన్ని గురించి ధ్యానం చేశాం. సరే, ఇప్పుడు ఆ మేకు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అనేది ఇక్కడ ఆడు ఒక్కడిని తీసివేసి ప్రభు అయిన దేవుడు రెండవ రాకడలో యేసయ్యను ఇలాంటి వానిగా ఆయన చేయబోతూ ఉన్నాడు అని అన్నప్పుడు జకర్యా 10వ అధ్యాయం 4వ వచనంలో వారిలో నుంచి మేకు పుట్టబోతూ ఉన్నాడు అంటే ఆ మేకు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే.
వాస్తవంగా ఇస్రాయేల్ జనాంగం ఒక దశలో ఎలాంటి స్థితిలోకి వచ్చారంటే, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాటను మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటాను. రండి దయచేసి. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 10వ వచనం నుంచి ఉపమానం ఒకటి మనం చూస్తాము. అది ఇశ్రాయేలు జనాంగమును గూర్చి. అయితే 11వ వచనంలో భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను. అవును, నిజమే. కాబట్టి భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు అంటే భూపతులకు భూపతి, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూరాజ్యములన్నిటినీ ఏలినటువంటి వాడు. అలాంటి గట్టి చూపు వారిలో ఉంది. కానీ ఇశ్రాయేలు జనాంగంలో ఈయన కంటే ముందు ఇంకా అనేకులను దావీదు గట్టి రాజులను దేవుడు ఏర్పాటు చేసి నియమించాడు. అయితే సంవత్సరాలు, వందలు, వేల సంవత్సరాలు గడిచారు. సరికి ఏమైపోయింది అని అంటే 13, 14 వచనాలు. 13, 14 ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములో నాటుబడి ఉన్నది. మరియు దాని కొమ్మల చువ్వల్లో ఉండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది. గనక రాజదండములో తగిన గట్టి చువ్వ ఒక్కటి విడవబడలేదు. ఇదే ప్రలాప వాక్యము. ఇదే ప్రలాపమునకు కారణం. ఒక్కటి లేదు. దెర్ వాజ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ పెగ్. రాజదండం నువ్వు తగినటువంటి గట్టి చువ్వ మేకు ఒక్కటి లేదు ఇశ్రాయేల్లో. అయితే ఒక దినం రాబోతుంది, దేవుడు మెస్సీయాని తిరిగి తీసుకొని రాబోతున్నాడు. ఆయన వారిలో నుంచే వస్తాడు. ఆ రోజున గట్టి చువ్వ మేకు ఆయన కొట్టి ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు జనాంగం యావత్తును ఆయన మీద వేలాడదీయించబోతున్నాడు. అది మళ్ళీ మీరు 22వ అధ్యాయం యెషయా గ్రంథంలో నేను చదువుతాను. 22వ అధ్యాయము యెషయా గ్రంథం 20. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడైన ఎల్యాకీమును పిలిచి, నా సేవకుడు హిల్కియా కుమారుడైన ఎల్యాకీము అనే మాటలు. నేను ఈ పేర్ల భావం కూడా మీకు చెప్పి ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న బిరుదుల్లో ఒక బిరుదు ఏంటి? యెషయానే అన్నాడు 42వ అధ్యాయంలో, నా సేవకుడు, నా సేవకుడు అని. అంటే దేవుడు ప్రవక్త ప్రవచించాడు ఆ విషయాన్ని గురించి. తర్వాత ఈయన ఎల్యాకీము అని అంటే అర్థం ఏంటంటే పునరుత్థానపు దేవుడు, గాడ్ ఆఫ్ రిజరెక్షన్. ఎవడు లేడు అలాంటి వాడు. అంతకుముందు లేడు, ఇప్పుడు లేడు. ఆకాశం కింద భూమి మీద ఒకే ఒక్కడు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను సెలవిచ్చిన వాడు. యోహాను సువార్త 11:26 అక్కడ చూస్తే 27. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎల్యాకీము, పునరుత్థానపు దేవుడు అని. ఎల్ యాకీం. ఎల్ అంటే దేవుడు, యాకీన్ అంటే పునరుత్థానపు దేవుడు అని 20వ వచనంలో ఆయన పేరును బట్టి మనం చూస్తే ఆయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత నీ చొక్కాయని తొడిగించి అతనికి నీ చొక్కాయ తొడిగిస్తా, తీస్తాను, ఆయన మీద నేను తొడిగిస్తాను. ఆ తర్వాత అతని నడికట్టు చేతి నేను బలపరుస్తాను, అధికారాన్ని అతనికి ఇస్తాను. అతడు ఇశ్రాయేలు యూదా వంశస్థులకంతకై తండ్రిగా ఉంటాడు. దావీదు ఇంటి తాలపు అధికార భారం ఆయన చేతికి ఇస్తాను. ఆయన మీద నేను పిల్ల జల్లలందరినీ వేలాడదీస్తాను. మనకు తెలిసి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఆయన పేరు ఏం పేరు? ఆలోచనకర్త,
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడే దేవుడు, నిత్యుల తండ్రి, సమాధానకర్త, యొక్క అధిపతి. ఆ తర్వాత అతని భుజముల మీద ఏముంటుందంట? రాజ్యభారం ఉంటుంది. ఏ రాజ్యం ఆ రాజ్యం? ఇశ్రాయేలు ప్రజ. యాజ్ ఎ నేషన్, యాజ్ ఎ కింగ్డమ్, నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ది బర్డెన్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ ఈస్ గోయింగ్ టు బి లేడ్ ఆన్ హిమ్. అది ఇక్కడ మనం చూస్తాం యెషయా 22లో, జకర్యా 10వ అధ్యాయము 4వ వచనంలో వారిలో నుంచి ఆయన పుట్టబోతున్నాడు, ఆయన మేకు అనేది మనం చూస్తాం. దండము, పెగ్ అనే మాట. 10వ అధ్యాయం జకర్యా గ్రంథం, రండి దయచేసి 4వ వచనం. వారిలో నుండి మూలరాయి పుట్టును, వారిలో నుంచి మేకును పుట్టును, రాజదండం పుట్టును. కాబట్టి ఈ విషయాన్ని గురించి మనకు తెలుసు. అంటే ఇంకా ఎక్కువ సందర్భాలు నేను మీకు జ్ఞాపం చూడడం లేదు. ఆదికాండం 49వ అధ్యాయంలో యూదాను గురించి మాట్లాడేటప్పుడు రాజదండం అతని కాళ్ళ మధ్యలో నుంచి తొలగిపోదు. యాకోబు యూదాను గురించి 9, 10 వచనాల్లో మాట్లాడిన సందర్భం మనం చూస్తాం. సరే, ఇప్పుడు 4వ వచనం 3వ మాటకొద్దాం. వారిలో నుండి యుద్ధపు విల్లును వారి చేత కలుగును అనే ఈ మాటను మనం చూస్తాం. కాబట్టి యుద్ధపు విల్లు వారిలో నుంచి కలుగుతుంది అంటే, కనుక యుద్ధపు విల్లు అని అన్నప్పుడు బౌ ఆఫ్ బ్యాటిల్, విల్లు అంటే మీకు అర్థమవుతుంది, బాగానే మంచిదే. కానీ ఆయా సందర్భాల్లో పదం కాస్త మార్చాడు. అంత మనం ఇంగ్లీష్ బైబిల్‌లో మూల భాషలోకి వెళ్తే అదే పదం ఉంటుంది. తెలుగు భాషాంతరంలో కొన్ని సందర్భాలు అలాగా జరిగింది. ఆదికాండం 49వ అధ్యాయము, మనం ఇక్కడ యాకోబు ఆ విషయాన్ని గురించి ఎప్పుడో ప్రవచించాడు. ఆదికాండం 49వ అధ్యాయం. అందుకనే యాకోబు ఒక ప్రవక్త. ఆ ప్రవక్త తన నిర్యాణానికి ముందు తన కుమారులైన ఇశ్రాయేలు 12 మందిని, వారిని ఆశీర్వదించి, అంతేకాదు ఒక ప్రాముఖ్యమైన మాట కూడా మీరు మనసులో ఉంచుకోవాలి. 1వ వచనం, 49వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లనెను, మీరు కూడి రండి. ఆ, వస్తే అంచె దినముల్లో మీకు సంభవింపబో సంగతులను మీకు వాటి వారిని ఆశీర్వదించాడు అనేది కూడా మనకుంది. 28వ వచనం, 28, అదే 49, 28. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. వారిని దీవించాడు. మోషే అయితే 33వ అధ్యాయంలో వారిని ఆశీర్వదించి ఇట్లా అన్నాడు. ఆయన ఆరంభంలోనే మనం చూస్తాం. యాకోబు కూడా అదే చేశాడు, వారిని ఆశీర్వదించి. అదే సమయంలో అంచె దినాలలో ఏమి సంభవించబోతుందనే విషయాన్ని గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ ముఖ్యమైన తలంపుకు మనం వస్తే 49వ అధ్యాయము 24వ వచనం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలుకు బండయు మేపిడివాడును ఆయనే. ఆ విల్లు ఆయనే అన్న మాట మనం చూస్తే, విల్లు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలు మేపిడివాడు ఆయనే, కాచేటి కాపరి ఆయనే. ఎన్నో సందర్భాలు మనము చూస్తాం. అయితే ఒకప్పుడు ఈ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, వారందరిని గూర్చి, ఇశ్రాయేల్ జనాంగాన్ని గూర్చి మనము ఒక మాట చూద్దాం. హోషేయ గ్రంథంలో 9వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం, 9వ అధ్యాయము హోషేయ గ్రంథం 13వ వచనం, 13వ వచనం. మోషే, క్షమించండి, నేను దానియేలు గ్రంథం చూసాను. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం, 13.
లోయలో స్థాపింపబడిన ఇదేనండి. హోషేయ 9వ అధ్యాయం 13వ వచనం. సరే 7వ అధ్యాయానికొద్దాం. 7వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరుగరు. వారు అక్కరకు రాని విల్లువలి ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటల్లో చిక్కుబడి కతిపాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తు దేశంలో అపహాస్యమునందుదురు. ఏ ఇల్లు అంటండి? అక్కరకు రాని ఇల్లు. ఇంకో సందర్భం ఇంకో పదం వాడాడు. వారు జౌకిచ్చు విల్లు. విల్లు జౌకిస్తుందంట. అంటే వింటిలో బాణం పెడితే అది జౌకి ఇవ్వకూడదు. ఎంతవరకు గట్టిగా లాగుతాడో అంతవరకు వచ్చి ఆ తర్వాత అటు ఇటు కాకుండా సూటిగా స్ట్రైట్గా పోవాలి అది. అయితే విల్లు గన జౌకిస్తే బాణం గురి తప్పుతుంది. ఆ సందర్భాన్ని గురించి వ్రాశాడు. కాబట్టి ఇశ్రాయేలు యూదా జనాంగం జౌకిచ్చు విల్లు, పనికిరాని విల్లు అలాంటిది. వారిలోని వారి నాయకులు కూడా అనేకుల లాంటి వారుగా ఉన్నారు. అయితే దేవుని స్తోత్రం, వారిలో నుంచి ఒక విల్లు రాబోతూ ఉన్నాడు. ఆ విల్లు 10వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మెస్సీగా రెండవ రాకల్లో వచ్చేటప్పుడు. వాళ్ళ కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 44వ కీర్తన 6వ వచనం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనం. దయచేసి త్రిప్పండి. 44వ కీర్తన 6వ వచనం. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింప జాలదు. 45వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలే 45వ అధ్యాయం 5వ వచనం. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. ఇక్కడ మనం గమనిస్తే 44వ అధ్యాయంలో ఇశ్రాయేలు వారు సాదృశ్యంగా కోర కుమ్మోళ్ళు అన్నారు. నేను నమ్ముకోను నా వింటిని, నా బాణములను. అయితే 45వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నీ బాణములు వాడికలవి, ప్రజలు నీ చేత కూలుదురు అని. అంటే నీవు ప్రభువైన యేసు మెస్సియాను గూర్చి వారు మాట్లాడడం మనము చూస్తాం. కనుకనే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఆయన ఇశ్రాయేలు జనాంగము కొరకుగా ఆయన వచ్చినప్పుడు ఆయన వారికి విండ్లుగా ఉండబోతున్నాడు. అదే సమయంలో మనం హోషేయ 5వ అధ్యాయంలో, క్షమించండి, జకర్యా 5వ అధ్యాయంలో ఒక మాట చూచామా అంతకుముందు? జకర్యా 5వ అధ్యాయము మనం 30వ అధ్యాయంలో చూసినట్లు ఉన్నాము. సరే సరే అంతవరకు ఆపుదాం. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఇశ్రాయేలు జనాంగానికి మెస్సియా మరలా ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆయన వారిలో నుంచి యుద్ధపు విల్లుగా రాబోతూ ఉన్నాడు. ఈ విషయం మనము ఇంకా సులభంగానే అర్థం చేసుకోగలం. ఎలాగూ అంటే
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు కూడాను, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగా రాబోతున్నాడనే విషయాన్ని అక్కడ యోహాను తేటగానే వ్రాశాడు. ఆయన కలిగిన దర్శనాన్ని బట్టి. ఒక మాట తిప్పుదాం. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. 19వ అధ్యాయము ఇక్కడ 15వ వచనం. జనములను కొట్టుటకు ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలును చున్నది. ఆయన ఇనుప దండంతో వారిని ఏలును. సరే, విల్లు గాని, వాడిగల ఖడ్గం గాని, ఇనుప దండం గాని, అసలు సంగతి ఏంటి అనంటే, ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రతను మద్యముతోటిని ఇది ఆయన చేయబోతాడు. అవును. కనుక ఇప్పుడు 3 తలంపులు జకర్యా 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూచాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మెస్సీగా ఆయన వచ్చేటప్పుడు రెండవ రాకడలో వారిలో నుంచి మూలరాయి పుడుతుంది. వారిలో నుంచి ఒక మేకు అనేది పుడుతుంది, దండం. వారిలో నుంచి విల్లు అనేది రాబోతుంది. ఇప్పుడు ఈ తలంపుకు ముగించి క్రింద చివరి వరకు మనం వెళ్ళాల్సిందే. ఈరోజు అందరితో ముగిద్దాం ఈ అధ్యాయం. ఆ విల్లు అని నేను అనేటప్పుడు కీర్తన గ్రంథం 127వ అధ్యాయంలో అక్కడ ఒక చక్కని మాటను మనం చూస్తాం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని. తర్వాత భాగం చాలా ప్రాముఖ్యమైనది. అటు వారితో తన అంబుల పొదిని నింపుకున్నవాడు ధన్యుడు. ఇంకా పోతే అది ఇంకా ప్రాముఖ్యమైన భాగమే. ఎవరుంది కింద ఇంకా? ఆ! సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో ఏంది ఇదంతా? అది మనది ఈ కాలం గురించే. ఈ జకర్యా కూడా చెప్పిన 10వ అధ్యాయంలోని ఆ 4వ వచనంలో విల్లును గూర్చే. బలవంతుడైన వాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. పుట్టిన కుమారులు ఎవరు? యూదా ఇశ్రాయేలు జనాంగం. దేవుడు వారిని తన అంబుల పొదిలో బాణులుగా ఉంచుకొని ఉన్నాడు. ఆయన విసిరి పారేయలేదు. ఒక టైం వచ్చినప్పుడు ఆయనే విల్లు, ఈ బాణములను వింటిలో ఉంచి వాడుతాడు. కాబట్టి ఆయన సైన్యం ఇశ్రాయేలు జనాంగం ఈ లోకమునకు అన్యులకు ఎలాగా తీర్పు చేయబోతాడు అంటే మళ్ళీ రెండవ రాకలు వేల పరిపాలన గురించి కాదు నేను చెప్పేది. దేవుడు నిర్ణయించిన ఆ తీర్పు అన్ని జనాంగముల మీద లోకంలో చివరి దినాలలో రెండవ రాకడ ప్రభువైన క్రీస్తు వచ్చే దినాలలో వారు ఏం చేయబోతారో అన్న విషయాన్ని గూర్చి ఇక్కడ మనం చూస్తాం. 127వ కీర్తన తర్వాత ఆ భాగం ఇంకా మీరు తలంచడానికి ప్రయత్నము చేయండి అని. ఇప్పుడు మనం 10వ అధ్యాయము 5వ వచనం నుంచి వెళ్దాం. ఇక క్రిందికి నేను త్వరగానే ఈ భాగం కొన్ని తలంపులు మీకు జ్ఞాపం చేసి నేను ముగించబోతున్నాను. 5వ వచనం. వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కి పరాక్రమశాలుర వలె ఉందురు. అదే కదా ఇందాక మనం చెప్పుకున్నాము. ఇలాగా ఉండబోతారు. ప్రభు వారిని ఇలాగా వాడుకోబోతున్నాడు. సరే, యెహోవా వారికి తోడై యుండును. ఇప్పుడు మెస్సియా రెండవ రాకడలో ఈ ఇశ్రాయేలు జనాంగం చేయి విజయోత్సవం అనే విషయానికి మనం వస్తే గనక పరిశుద్ధుడైన ఆ మెస్సియా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాకడ వారికి విజయోత్సవంతో కూడిందిగా ఉండబోతూ ఉంది. దట్స్ గోయింగ్ టు బి ఎ డే ఆఫ్ విక్టరీ, a triumph over their enemies.
ఇశ్రాయేలు శత్రువుల మీద వారి విజయోత్సవంతో కూడిన దినం, వారు విజయ డంకాను మోగించేటటువంటి దినముగా ఆ దినం ఉండబోతూ ఉంది. అందుకు ఇక్కడ క్రింద భాగానికి మనం వస్తే ఒక 5 తలంపులు మీరు గుర్తుంచుకొని ధ్యానం చేయడానికి నేను జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం చివరి భాగం, యెహోవా వారికి తోడయుండును గనుక వారు యుద్ధం చేయగా గుర్రములను ఎక్కువారు. ఇక్కడ వారు విజయోత్సవం కొరకాయి వారి శత్రువులు గుర్రములెక్కినా వారిని ఎలాగ నాశనం చేస్తారో ఇశ్రాయేల్ జనాంగం అనే విషయానికి వచ్చి మాట్లాడుతూ సీక్రెట్ చెప్పాడు ఒక రహస్యం. ఏంటి అనంటే యెహోవా వారికి తోడై ఉండును అని. కాబట్టి దావీదన్నాడు, యుద్ధం ఎవరిది? యెహోవాది, మాది కాదు. ఆ గొల్యాతు మీద ఫిలిష్తీయుల మీద పోయేటప్పుడు. ఆ తర్వాత మనం ఇంకా చాలా సందర్భాల్లో మనం చూస్తాం. మీరు యుద్ధం చేయ పని లేదు అని నిర్గమ 14వ అధ్యాయంలో మనం చూస్తాం. నాడు అంతకంటే ముందు, ఇంకా దావీ కంటే ముందు. ఆ తర్వాత దావీ తర్వాత కూడా యెహోషాపాతు కాలంలో మీరు ఊరికి యుద్ధ పంక్తులు విరవండి, కానీ మీరు యుద్ధం చేయ పని లేదు. దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మీరు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ఉండండి. ఇలాంటి సందర్భాలు మనం చూస్తాం. ఇదంతా ఏమిటి అనంటే ది ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ మేక్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ విక్టోరియస్ అండ్ ట్రయంఫెంట్ ఇన్ దేర్ లైఫ్స్. అవును, నిజమే. అది 10వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన వాగ్దానం కూడా మనం చెప్పుకుందాం. ఎందుకంటే పాత క్రొత్త నిబంధన ఎన్నో సందర్భాలు ఇది మనం చూస్తాం. మనం కూడా వాగ్దానం చేపట్టి ప్రార్థన చేస్తాము. ఏమని? యెహోవా వారికి తోడైండు, ప్రభువా మాకు తోడుగా ఉండు అని మనం కూడా ప్రార్థన చేస్తాం. అది వాగ్దానం. నిశ్చయముగా నేను నిన్ను విడువని ఎడబాయను, ఇగో నేను మీతో కూడా ఉంటానని హెబ్రీ 13:5లో మనం చూస్తాం. శిష్యులతో మత్తయి 28వ అధ్యాయంలో చూస్తాం, 20వ వచనంలో. ఇలా చాలా సందర్భాల్లో మనం చూస్తాం. సరే, కాబట్టి ఇక్కడ అద్భుతమైన వాగ్దానం ఏంటి? వారి విజయవంతమైన జీవితానికి అనంటే ప్రభువైన దేవుడు తానే వారితో కూడా ఉంటాడు అని. ఈ మాట చెబుతుంటే పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయానికి మనం వస్తే, నేను ఉండను ఇక్కడ, నా ప్రజలతో ఉండను, నేను వెళ్ళిపోతా బయటికి, బాటసార్లు గుడిసె నాకు దొరికితే మేలు అని అన్నాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ దేవుడు మోషేకి చెప్పాడు, ఇదిగో చూడు, మీ దేవుడైన యెహోవా మీ మధ్య సంచరించుచు ఉండును, కనుక మీ పాలెములో అపవిత్రమైన దేన్నైనా చూస్తే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి పోతాడు. కాబట్టి అట్లా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి పోకుండా మీ పాలెన్ని మీరు ఎలాగ ఉంచుకోండి? పరిశుద్ధముగా కాపాడును. తీద్దామా వచనం? అంటే అధ్యాయం నాకు డౌట్ వస్తుంది, 22, 23 అని. ఓకే, 23వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఒక మాట గమనించండి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరిస్తాడు. ఈ మాట అక్కడ జకరియా 10వ అధ్యాయం 5వ వచనానికి తెస్తే యెహోవా వారికి తోడై ఉంటాడు అన్నప్పుడు ఆయన వారితో ఉండమనేది వారి శత్రువుల నుంచి వారిని విడిపించి వారి శత్రువుల మీద వారికి విజయం దయచేయడానికి. దేవుడు ఎప్పుడో మోషేతో చెప్పాడు. ఆ మాటతో అయిన కాలంలో ఆయన నెరవేరుస్తాడు అనేది మనం చూస్తాం. ఇదో 2 మాటలు చెప్పాను. యిర్మీయా 9వ అధ్యాయంలో, 23వ అధ్యాయం 14 ద్వితీయోపదేశకాండంలో. అది క్రొత్త నిబంధన మనం వెళితే మత్తయి సువార్త 23వ అధ్యాయము మనము చూస్తాము. అక్కడ ఒక చక్కని భాగం 37, 38, 39 వచనాలలో యేసుప్రభు వారు అంటాడు, కోడి తన పిల్లలు రెక్కల కింద చేర్చుకున్నట్టు నేను మిమ్మల్ని చేర్చుకొన ఇష్టపడుతుంది, కానీ మీరు
రానొల్లకపోతిరి అని చెప్పి, అయితే ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను. నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. మీ ఇల్లు మీకు విడవబడి ఉంది. ఇది మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక సాదృశ్య ఉపమానంగా కూడా చెప్పాడు యేసయ్య. ఒక ఉపమానంగా కూడా చెప్పాడు. ఒక ఇల్లుంది. ఒక దయ్యం వెళ్ళగొట్టిండా. అది ఊడ్చి అమర్చి ఉండం. ఆ తర్వాత ఆ ఇంట ఎవరు లేరు. ఆ కారణాన వెళ్ళిపోయిన దయ్యం మళ్ళీ తనతో కూడా ఇంకో కొన్ని దయ్యాలు తీసి 7 దయ్యాలు మళ్ళీ లోపలికొచ్చినాయి అని చెప్పి ఎలాగ ముగించాడో తెలుసా? 3 వచనాలలో ఒక పేర 3 వచనాలు 12వ అధ్యాయంలో 44 నుంచి అనుకుంటాను. ఎలాగ ముగించాడు? అలాగున్నే ఈ దుష్ట తరం వారికి సంభవించును. ఎవరా దుష్ట తరం? ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడాడక్కడ. అలాగ సంభవిస్తుంది. ఇప్పుడు అది అలాగే స్థితిలోనే ఉన్నారిప్పుడు. అయితే ఒక రోజు రాబోతుంది. అందుకే యేసయ్య వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఖాళీగానే ఉంది. యేసయ్య వారిలో లేడు. దేర్ హోమ్ ఈజ్ ఎంప్టీ. కాబట్టి ఎన్నో పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవాల్సింది. అలాంటి దుస్థితి ఈరోజు. అయితే ఒక దినం ఆయన శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు అన్నాడు 23వ అధ్యాయం మత్తయి సువార్తలో, "మీ ఇల్లు మీకు విడవబడింది. నేను వెళ్ళిపోతాను." వెళ్ళిపోయాడు. అయితే ఎంతవరకు వెళ్తావయ్యా నువ్వు? అంటే ఒక హోప్ వరకు వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక నిరీక్షణ వరకు వదిలేసి వెళ్ళిపోయాడు. ఏంటి ఆ నిరీక్షణ? పరువుపేట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని చెప్పు వరకు అన్నాడు. అంటే ఒకటుంది. ఆయనకు తెలుసు. ఒక దినం రాబోతుంది. ఈ ప్రజలు మళ్ళీ అంటారు. ఆ రోజు సిలువేయము, సిలువేయమని చెప్పిన ఈ ప్రజలే, "ఓ ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక" అన్నారు. ప్రభు అయిన క్రీస్తు మెస్సీయ రెండవ రాకలో వచ్చినప్పుడు వారు ఆయన వైపు తిరుగుతూ ఆ మాట అంటే అప్పుడు ప్రభువైన క్రీస్తు వారితో ఉంటాడు. వారి దగ్గరికి వస్తాడు. అంతవరకు మీ ఇల్లు మీకు ఇవ్వబడింది. ఇది 10వ అధ్యాయము జకర్యా గ్రంథం. మనం 5వ వచనంలో మనము చూస్తాం. ఇది మొదటి తలంపు. ఆ తర్వాత ఇంకా మనం క్రిందకు వెళితే గనక 6వ వచనం, 7వ వచనంలో ఇంకో తలంపు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. నేను యూదా వారిని బలశాలుగా చేస్తాను. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలం ఇస్తాను. నేను వారి యందు జాలిపడుదును. నేను వారి దేవుడినైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. ఎఫ్రాయిము వారు బొలాఢ్యుల వంటి వారగుదురు. ద్రాక్షారస పానం చేయవారు సంతోషించినట్లు వారు మనసున ఆనందింతురు. వారి బిడ్డలు చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి హృదయపూర్వకంగా ఉల్లసించుదురు అనే ఈ మాట మనము చూస్తాం. ఇక్కడ రెండవ తలంపు మీకు గమనానికి తేవగలుగుతున్నాను. ఏంటి అనంటే, యూదా వారిని బలశాలురుగా చేస్తాను అనేది 6వ వచనంలో మళ్ళీ రిపీట్ చేశాడు. 7వ వచనంలో కూడా ఎఫ్రాయిము వారు ఏమవుతారంటండి? బలాఢ్యుల వంటి వారవుతారు. ఇప్పుడు ఎవరు ఎఫ్రాయిం, యూదా వారు? వారు బలహీనులు అని. పోయిన వారం కూడా ఈ తలంపు ఒకటి నేను చెప్పాను. అంటే బలహీనులు ఇలాంటి కార్యాలు చేస్తున్నారు. ఒకరోజు వారు ఇంకా బలశాలుగా అయితే ఏం చేస్తారనే విషయాన్ని గురించి ఒక మాట అట తాకా. పోయిన బైబిల్ స్టడీలో. అయితే యూదా ఎఫ్రాయిము వారిని ప్రభువైన దేవుడు బలవంతులుగా చేయబోతున్నాడు. ప్రవక్త వారిని గురించి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నాడో మీకు అందరికి బాగా తెలుసు. అందరికి పరిచయమైన భాగం అది. ప్రతివాని గుండె ఏమైందంట? బలహీనమైంది. అంతేకాదు యూదా ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి ప్రవక్త అయిన హోషేయ 5వ అధ్యాయంలో ఏమంటాడు అనంటే, వారికి పుండు కలగగా ఆయన ఒక మాట అంటాడు, చిమ్మట వారిని కొట్టింది అంటాడు. చిమ్మట కొట్టిన వస్తువులు ఎలాగుంటాయో మనకు తెలుసు. ఇది ఇశ్రాయేల్ ప్రెజెంట్ సిట్యుయేషన్ కండిషన్ ఆఫ్ దేర్ నేషన్. 5వ అధ్యాయంలో హోషేయ గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. ఎన్నో వచనం? 10వ వచనమా? 13వ వచనం. సరే. ఆ తర్వాత అది అలాగూ అయిన తర్వాత నేను ఇంకొక వచనం జ్ఞాపకం చేయాలి.
హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. చూడండి, చదవండి దయచేసి ఎవరన్నా ఒకరు. హోషేయ గ్రంథం. అన్యజనులతో కలిసిపోయెను. ఆ! అప్పం వంటి వాడాయెను. అది వినండి. అన్యజనులు అతని బలమును ఏం చేశారు? తినేశారు. అయినా అది అతనికి తెలియడంలే. ఇది వారి యొక్క ప్రస్తుతపు పరిస్థితి. సరే, ఇంక నేను ఎక్కువ వాక్యాలు చూపడం లేదు. అయితే ఇలాంటి బలహీనులైన వారిని ప్రభువైన దేవుడు ఎలాగ బలవంతులుగా చేయబోతాడని మాట. కాదనం వాస్తవానికి వారు చాలా బలహీనమైన స్థితిలో అసలు లేదిక. భూమి మీద ఈ జనాంగం అనేది తుడిపెట్టబడింది. వారికి పితరులకు వాగ్దానం చేసి ఇచ్చిన దేశం కూడా లేదిక అన్నటువంటి పరిస్థితి. అయితే కాస్త కాస్త శపించబడి ఎండిపోయిన అంజూరపు చెట్టు చిగురిస్తా ఉంది. ఆ సంసోను తల కొరిగిన తర్వాత బలం పోయింది. అయితే మళ్ళీ ఏమైనాయంట, కొంచెం వెంట్రుకల మొలవను ఆరంభించగానే ప్రార్థన చేశాడు. ప్రభువా, ఒక్కసారి బలపరచు, నా కసి తీర్చుకుంటాను ఇళ్ళ మీద అని. ఆ వెంట్రుకలు కొంచెం మొలిచి పెరగగానే మళ్ళీ బలం వచ్చేసింది. అప్పుడు పట్టుకొని ఊగిటం పడిపోయినారంతా. అట్లా ఇశ్రాయేల్ పరిస్థితి ఈరోజు ఉంది. కొంచెం 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 కొంచెం. అయితే ఒక దినం వస్తుంది, ఈ వారి ఎదుట నిలబడి మీసం మెలేసేవాడు ఉండడు. వారితో రా చూద్దామనేవాడు ఉండడు. వారి ఎదుట నిలబడడానికి వణుకుతారు. ఎప్పుడు? మెస్సియా రెండవ రాకడలో. ఆయన వారితో ఉన్నప్పుడు, ఆయన వారిని బలపరిచినప్పుడు. కాబట్టి ప్రభువైన దేవుడు నిశ్చయంగా ఇలాంటి కార్యం వారిల్ల ఆయన చేయబోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ 6, 7 వచనాలలో మనం చూస్తాము. ఇంకా ఆ సందర్భాలు మీరు తర్వాత చూడండి. మూడవ తలంపుకు మనము వెళ్దాం. మూడవ తలంపుకు మనం వెళ్ళినప్పుడు ఇక్కడ 8వ వచనం, 9వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 8, 9 వచనాలు. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను. ఈలవేసి పిలిచి సమకూర్చెదను. గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు ఏం చేస్తారట? విస్తరించుదురు. అన్యజనుల్లో నేను వారిని విత్తగా, దూరదేశంలో వారు నన్ను జ్ఞాపకం చేసుకొందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు అనే ఈ మాట మనము చూస్తాం. ఇక్కడ మూడవ తలంపు వారిని గూర్చి భాగంలో నేను చెప్పకూడదు ఏంటనంటే, నేను వారిని విమోచిస్తాను. నేను వారిని వారి బిడ్డలను ఏం చేస్తానన్నాడు? సమకూర్చుదును అని అనడం మనము చూస్తాం. వారు ఎక్కడైతే చెదిరిపోయినారో ఆ దేశంలో అందరి నుంచి వారిని నేను తిరిగి దేశానికి తీసుకొని వస్తాను అని ప్రభువైన దేవుడు వారిని గూర్చి చెప్పాడు. ఈ విషయాన్ని గురించి ప్రవక్త అయిన యేస్కేలు చెప్పాడు, యెషయా చాలా ఎన్నో ప్రవచనాలు మనం చూస్తాం. ఈ పాత నిబంధనలో మనం ఆదికాండం నుంచి కూడా చూస్తాం చాలా. అయితే నేను ఒక్క వచనం జ్ఞాపం చేస్తాను ఏంటంటే, యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయం. రండి దయచేసి. యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయము 21వ వచనం. ఈ అధ్యాయం అందరికీ బాగా పరిచయమైన అధ్యాయమేను. ఎందుకంటే ఎండిన ఎముకల లోయ అనేది. 37వ అధ్యాయం 21వ వచనం. ప్రభువు యెహోవా, లేక 20 కూడా కలిపి చదువుతాను. ఇట్లుండగా వారికి ఇలాగ చెప్పు. దేవుడు యేస్కేలుతో అంటున్నాడు, వాళ్ళకి చెప్పయ్యా ఇలాగా. ఏమని? ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్యజనుల్లో ఉండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశమునకు తోడుకొని వచ్చెదను. కాబట్టి ఇదే మూడవ తలంపు. ఈ 10వ అధ్యాయము 6, 7 వచనాలు జకర్యా గ్రంథంలో. కనుక
ఇది మనం గుర్తుంచుకోవాలి. దేవుడు వారిని తిరిగి దేవుడే కార్యం చేస్తే దాన్ని ఎవడు త్రిప్పివేయలేడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట మీరు గుర్తుంచుకోండి. ఆయన అన్నాడు, అన్న ప్రకారము ఆయన ఆ కార్యాన్ని చేస్తాడు. అందుకు ఎన్నో నిదర్శనాలు మనకున్నాయి బైబిల్‌లో, మీరు ఎరుగుదురు. యెషయా ఏమి చెప్పాను, 43వ అధ్యాయము 13వ వచనం. ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడునూ లేడు. నేను కార్యం చేయగా త్రిప్పివేయువాడెవడు? ఏం కార్యం చేస్తావయ్యా? 14వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. తర్వాత మీరు చదవండి గన. కాబట్టి ఆయన చేసే కార్యాన్ని గూర్చి ఇక్కడ మనం జకర్యా 10వ అధ్యాయం 6, 7 వచనాల్లో మనం చూసాం. నేను కార్యం చేస్తే దాన్ని ఎవడు ఏం చేయలేడన్నాడు? త్రిప్పివేయలేడు. సరే, మరొక తలంపుకు మనం వెళ్దాం. 10వ అధ్యాయము జకర్యా గ్రంథం 11వ వచనం. 10వ అధ్యాయము 11వ వచనం జకర్యా గ్రంథం. చూడండి దయచేసి. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములు అణిచివేయును. నైలు నది యొక్క లోతైన స్థలములో ఆయన ఎండజేయును. అష్షూరీయుల అతిశయాస్పదమును కొట్టివేయబడును. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు అని. కనుక 11వ వచనంలో ప్రభువైన దేవుడు ఏంటి దుఃఖ సముద్రాన్ని గురించి మాట్లాడతాడు, సముద్ర తరంగాల గురించి మాట్లాడతారు, నైలు నది లోతును గురించి మాట్లాడతారు, అష్షూరీయుల అతిశయాస్పదం గురించి మాట్లాడతాడు, ఐగుప్తీయుల రాజదండాన్ని గురించి మాట్లాడతాడు. ఏంటిదంతా? ఇవన్నీ ఏంటో కాదు, దే ఆర్ ఆల్ hurdles and impediments ఫర్ ది రిటర్న్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేల్ జనాంగము తిరిగి సమకూర్చబడే విషయంలో ఈ ఆటంకాలనేవి ఇక్కడ కనపడుతుంది. దాదాపు 5 నేను మీకు చెప్పే ఆ వచనంలోంచి. అయితే ప్రభువైన దేవుడు ఈ ఆటంకాలన్నిటినీ ఏం చేయబోతున్నాడు? ఆయన తొలగిస్తాడు. కనుక ఐగుప్తు దేశంలో మళ్ళా రప్పిస్తాను, అష్షూరు రప్పిస్తాను. తర్వాత 11 అండి. యెహోవా దుఃఖ సముద్రం దాటిపోయి సముద్ర తరంగాలు అణచివేస్తాను. నైల్ నది లోతు నేను పూడుస్తాను. అష్షూరుల అతిశయాస్పదం కొట్టేస్తాను. ఐగుప్తులకి ఎవడున్నాడంట? రాజన్నమాట. ఐగుప్తులో రాజు ఉండడు ఆ దినాల్లో. అలాంటి స్థితి దేవుడు తీసుకొని వస్తాడు. అవును, నిజమే. కాబట్టి ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి ముగింపుకు వెళ్ళిపోతాం. ప్రతి హర్డిల్ను, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అడ్డును ఇశ్రాయేలు తిరిగి ప్రభువైన యేసు మెస్సియాగా వచ్చేటప్పుడు వారు రాకడ విషయంలో ఏమైతే వస్తాయో అన్నిటిని తొలగించి పడేస్తాడు. నైలు నది లోతులను కూడా పూడ్చేస్తాడు. 6 నేలగా మనకు తెలుసు. ఎర్ర సముద్రం ఏం చేశాడు, యొర్దాన్ని ఏం చేశాడు. ఆ దేవుడు మార్పు లేని దేవుడు. అందుకే ఇందాక ఆ పాట పాడాం, కానీ మనం అంతగా పాడలేకపోయినాము. 3వ పాట అదే. సరే, ఇప్పుడు కీర్తన ఒక వచనం మనం చూద్దాం. రండి దయచేసి. ఈ తాలూకు కీర్తన గ్రంథంలో ఒక వచనం, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వచనం కీర్తన గ్రంథం 114వ అధ్యాయం అనుకోండి. రైట్. కీర్తన గ్రంథము 114వ అధ్యాయం. రండి, నేను చదువుతున్నాను. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాషల జనములో నుండి యాకోబు బయలు వెళ్ళునప్పుడు. తేటగానే ఉంది కదండి. అంటే ఎప్పుడైతే ఇశ్రాయేలు యూదా జనాంగాన్ని ప్రభువైన దేవుడు తిరిగి తీసుకొని ఉద్దేశిస్తాడో, వారు ఎప్పుడైతే బయలుదేరుతారో అప్పుడేమవుతుంది? యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. ఇందాక చెప్పుకున్నాం కదా, యెహోవా వారితో కూడా ఉంటాడని.
తర్వాత ఆయన ఇంటిని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆయన వారితో నివాసం చేస్తాడని. ఇప్పుడు చదవండి ఇంకా. మూడవ వచనం. సముద్రము దాన్ని చూచి పారిపోయెను. ఏ సముద్రం? కనుక యూఫ్రటీస్ నది, మహాసముద్రం. యొర్దాను నది వెనుకకు మళ్ళెను. ఎర్ర సముద్రం దాటి పారిపోయాను. ఇప్పుడు వినండి. నాలుగవ వచనం. కొండలు పొట్టేల వలె, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. కొండలంట. కొండలంటే మనకు తెలుసు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అడ్డగించు నీవు ఏమాత్రం దానం. ఆ తర్వాత 5వ వచనం. సముద్రమా నీవు పారిపోటుకు నీకేమి తటస్థించింది? యొర్దాను నీ వెనుకకు మొలటుకు నీకేమి తటస్థించింది? వినండి ఆ ప్రశ్నలన్నీ. కొండలారా మీరు పొట్టేళ్ళ వలను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలను గంతులు వేటుకు మీకేమి సంభవించింది? ఏమి సంభవించింది? ఎందుకు అలాగైనా? 7వ వచనం. భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఇది కారణం. ఎప్పుడు ప్రభు బయలుదేరుతాడో మెస్సియగా, ఆయన సన్నిధిని ఇవన్నీ వణుకుతూ ఉన్నాయి. అందుకనే ప్రతి హర్డిల్ అనేది పూర్తిగా తొలగించబడి ఇశ్రాయేల్ జనాంగం సురక్షితంగా వాళ్ళు వచ్చేస్తారు. ఏ నాయకుడు, ఏ రాజ్యం, ఏ రాజు, ఏ ప్రభుత్వం వారికి ఏం ఆటంకం, దాసోహమని చేతులెత్తాల్సిన పరిస్థితి. అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. చివరిగా 10వ అధ్యాయము జకరియా గ్రంథం 12వ వచనం. 12వ వచనము. నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేదును, ఆయన నామం స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు అని. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అలాంటి వారుగా లేరు. అయితే వారిని అలాంటి వారినిగా చేస్తాడు. ఇదేంటి అనంటే ఈ రాజ్యాన్ని, ఈ జనాంగాన్ని ప్రభు పూర్తిగా నూతనపరచబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు రెన్యూ. ఈ విషయాన్ని గురించి కూడా వాగ్దానం ఉంది వారికి. 104వ కీర్తనలో మనం చూస్తాం. 103వ కీర్తనలో ఏమని? పక్షిరాజు రెక్కలు, క్షమించండి, దయా దాక్ష కిరీటముగా నీకు ధరింపచేయను, నా ప్రాణమాని దావీదు చెప్పుకుంటూ తర్వాత ఏమన్నాడు? 4వ వచనం చదవండి దయచేసి. విమోచించున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటంగా ధరింపజేస్తున్నాడు. పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం క్రొత్తదవుతున్నట్లు మేలుతో నీ హృదయం ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. ఇది ఒక్క దావీదుని గురించే కాదు, దావీదు ఇంటి వారందరినీ గురించి. యెషయా 40లో అదే మనం చూస్తాం. ప్రవక్త అంటాడు, వారు పక్షిరాజుల రెక్కలు పైకెగురుదు, అలాగ సమస్యలకు నడిచిపోదురు. కాబట్టి వారు తమ దేవుని వల్ల నూతనమైన బలం పొందుతారు. కాబట్టి ఇట్ ఈస్ సంథింగ్ రిన్యూయింగ్ ది నేషన్, ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఆల్సో ది కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే విషయాన్ని మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఇక్కడ మనం ఆపుదాం. ఉచితమైన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఆ జనాన్ని గురించి, ఆ దేశాన్ని గురించి మనం ఇంకా కాస్త తలంచడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేస్తాం.